హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిసోడ్ 73 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. ఇవాళ ఫ్యామిలీ ఎపిసోడ్. దాని గురించి ఏం జరిగిందో, ఏది మాట్లాడుకునే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇంకా ఛానల్ ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అంటే వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ కొట్టండి అండ్ కుదిరితే కమెంట్స్ పెట్టండి. సో ఇవాళ ఎపిసోడ్ బేసికల్గా ఫ్యామిలీ వీక్ అని మనకి అర్థమైపోయింది లాస్ట్ వీకే. సుమన్ శెట్టి గారి మిస్సెస్ వచ్చారు అండ్ లాస్ట్ కి తనూజ వాళ్ళ యంగర్ సిస్టర్ విత్ హర్ ఎల్డర్ సిస్టర్స్ కూతురు వచ్చారు, వెళ్ళిపోయారు. అంతే, ఇద్దరే గెస్ట్లు వచ్చారు ఇవాళ. అండ్ ఫస్ట్ ఏంటంటే ఎపిసోడ్ స్టార్టింగ్ సాంగ్తో స్టార్ట్ అయింది. సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం సంజన గారు డిప్రెస్డ్గా డల్గా ఉన్నారు. డెమాన్ పవన్ కుకింగ్ పనులు చేస్తున్నాడు, ఆవిడ పక్కన కౌశలో కూర్చొని డిప్రెస్డ్గా డల్గా ఉంది. ఎందుకు అంటే రితు తనని నామినేట్ చేస్తూ రీజన్స్ ఏంటంటే మంచిగా ఉండడానికి నటిస్తున్నారు మీరు అని అనడం ఆవిడ కొంచెం హర్ట్ అయింది. దానికి ఏంటంటే, అరే నేను తన్ని చిన్న కూతురులా చూసుకున్నాను, షీజ్ లైక్ అ బేబీ టు మీ, నాకు కోసం జుట్టు కత్తిరించుకుంది అలా అనడం నాకు చాలా హర్టింగ్గా ఉంది, డిప్రెసింగ్గా ఉంది అని ఆవిడ అంది లిటరల్గాను. డెమాన్ పవన్ ఓదార్చడానికి ట్రై చేశాడు, బట్ ఆవిడ డల్గా ఉంది లిటరల్గాను. అది అయిపోయిన తర్వాత ఈ టాస్క్ అనౌన్స్ చేశారు. టాస్క్ ఏంటంటే ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం తెచ్చుకునే టాస్క్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఒక ఎల్ఈడి స్క్రీన్లో పెట్టి దాని మీద ఏంటంటే 60 నిమిషాలు, 45 నిమిషాలు, 30 నిమిషాలు, 25 నిమిషాలు, 15 నిమిషాలు అని చెప్పి కొన్ని బోర్డ్స్ పెట్టారు. అంటే అవి టైం అనమాట, ఎంతసేపు మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి. సో మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేసేసి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. టాస్క్ ఏం లేదు, ఒలింపిక్స్లో మనం చూస్తాం కదా, ఇలా జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే ఇందులో కూడా అది క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే ఇందులో తాళ్ళన్నీ ఉంటాయి అనమాట, రోప్స్ అన్నీ ఉంటాయి. అవి ఏంటంటే గజిబిజిగా గందరగోళంగా ఇలా ఇష్టం వచ్చినట్టు ఉంటాయి, చిక్కుముడి పెట్టేసి ఉంటారనమాట. ఒక్కొక్కరు కలర్ యూజ్ చేసుకోవాలి. అవి తీసుకుని వాళ్ళు నడుంకి చుట్టుకుని, లేకపోతే ఒంటికి చుట్టుకుని, నడుము అంటే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి కాంట్రవర్సీ చేశారు వీళ్ళు లిటరల్గాను. ఒంటికి చుట్టుకుని ఆ లాస్ట్ వరకు వెళ్ళి ఆ ఒంటి చుట్టుకున్నంత విప్పి ఒక కుక్యానికి వేలాడదీసి వాళ్ళకి నచ్చిన కార్డు తీసుకోవాలన్నమాట. ఇందులో ఏంటంటే సంజనాకి ఏంటంటే ఫస్టే ఆవిడకి ఆ బోటుని ముంచు, రాయేసి ముంచు టాస్క్లో మ్యాక్సిమం ఓట్స్ పడ్డాయి కాబట్టి బిగ్ బాంబ్ వల్ల ఆవిడకి ఏంటంటే అమ్మా నువ్వు పక్క తప్పుకో అని అన్నారు లిటరల్గాను. ఆవిడ డల్ అప్సెట్ అయిపోయింది. సంజనాకి ఏంటంటే, సంజన కదా ఇంకెవరు, తనూజ ఏంటంటే ఆవిడ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ కాబట్టి ఆవిడకి కొంచెం విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మీరు ఫస్ట్ వెళ్ళి పిక్ చేసుకోవచ్చు, అందులో ఉన్న టైంలో ఒక టైం స్లాట్ మీరు పిక్ చేసుకోండి అన్నారు. ఆవిడ వితౌట్ ఎనీ హెజిటేషన్, వితౌట్ ఎనీ ఆలోచన పరిగెత్తుకుంటూ వెళ్ళి 60 నిమిషాలు తీసేసుకుంది. అండ్ ఆ టాస్క్లో పార్టిసిపేట్ చేయక్కర్లేదు. సో టాస్క్ స్టార్ట్ చేశారు, అందరూ వాళ్ళ వాళ్ళ కలర్లు పుచ్చుకున్నారు. ఈ ఈ టాస్క్లో నాకు ఒకటేంటో నాకు అర్థం కాలేదు లిటరల్గా. నీ సుమన్ శెట్టి అన్నకి ఎందుకు అంతలాగా సపోర్ట్, ఎక్స్ట్రా సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కాలేదు లిటరల్గాను. స్టార్టింగ్ టాస్క్ అవ్వగానే ఒక కడ్డీ ఉంటుంది, ఇంత హైట్ ఉంటుంది, అరౌండ్ 2 feet హైట్ ఉంటుంది, దాని నుంచి కాలు పెట్టి దాటాలన్నమాట. వాడికి వైర్లన్నీ ఇలా చుట్టేసి ఉంటాయి లిటరల్గాను. కళ్యాణ్ ఏమో హెల్ప్ చేశాడు, స్టార్టింగ్ ఇలా కాలెత్తి ఇలా దింపి హెల్ప్ చేశాడు. అది అయిపోయింది, అందరూ టాస్క్ ఆడుతున్నారు లిటరల్గాను. ఆడుతూ ఉంటే ఈ మధ్యలో ఈ సుమన్ శెట్టికి ఇంతలాగా భజన ఏంటో నాకు అర్థం కాదు. సుమన్ అన్న కమాన్, సుమన్ అన్న కమాన్, సుము నువ్వు కమాన్, యూ హ్యావ్ టు డూ ఇట్. అది ఏంది, అందరూ ఈక్వలే కదా, ఎందుకు అంతలా ఎక్స్ట్రా సపోర్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇదనే కాదు, మీరు ఎప్పుడైనా చూడండి సుమన్ శెట్టికి ఉత్తిగానే భజన చేస్తూ ఉంటారు ఈ హౌస్ మేట్స్ అందరూ. ఏంటో మరి మీరు ఆ బాక్స్ టాస్క్ కూడా చూడండి, లిటరల్గా బాక్స్ టాస్క్ ఆడుతున్నప్పుడు కూడా గొర్రెల్లాగా లిటరల్గా సుమన్ శెట్టి ఫస్ట్ చేసాడు అని చెప్పి అందరూ గొర్రెల మందలాగా ఒకటే, ఎక్సెప్ట్ సంచాలక్, ఎక్సెప్ట్ భరణి అండ్ ఎక్సెప్ట్ ఎమాన్యుల్. మిగతా వాళ్ళందరూ ఆ టాస్క్లో ఆడుతున్న వాళ్ళందరూ లిటరల్గా సుమన్ శెట్టి ఇస్ ద విన్నర్, సుమన్ శెట్టి ఫస్ట్ చేశాడు, సుమన్ అన్న పాపం చిన్న హైట్గా ఉన్నాడు కదా ఆయనకి ఇచ్చేయాలి విన్ను, సుమన్ శెట్టి పాపం ఎఫర్ట్స్ పెట్టాడు కదా ఆయనకి ఇచ్చేయాలి విన్ను, లేదు సుమనే ఫస్ట్ చేశాడు. అరే ఏంట్రా, ఎందుకురా ఈ ఎక్స్ట్రా భజన? ఏంటి పొట్టిగా ఉంటాడు, క్యూట్గా ఉంటాడు, ఫిలింలో వేసాడని చెప్పి అంత భజన చేయాలా లిటరల్గాను? సుమన్ శెట్టి సీజన్ మొత్తంలో చేసింది ఏంట్రా అంత? అసలు నాకేం కనబడట్లేదు, మీకేం కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకురా అంత భజన చేస్తున్నారు? ఓకే, ఏంటి ఆయన ఫ్యామిలీ మీకు అసలు అందరికన్నా నేను ఆనెస్ట్గా చెప్తున్నా, అందరికన్నా ఎక్కువ ఫ్యామిలీ మిస్ అవుతోంది ఎవరు అంటే కళ్యాణ్, బికాస్ ఆఫ్ ద స్టోరీ. ఆ స్టోరీ ఏదైతే చెప్పాడో దానివల్ల, అది ఆయన స్టోరీ, దానివల్ల అందరికన్నా ఎక్కువ మిస్ అవుతుంది నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం కళ్యాణ్. తర్వాత వచ్చే సంజన, బికాస్ ఆమెకు చిన్న కిడ్ ఉంది, ఇది అది అని చెప్పేసి. భరణికి అంత అవసరం లేదు లిటరల్గా ఫ్యామిలీ వీక్. ఓకే,
ఎందుకు? బికాజ్ హీ వెంట్ అవుట్ సైడ్ అండ్ కేమ్. మిగతా వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఐ వోంట్ మైండ్. డెమాన్ పవన్ కూడా థర్డ్ మోస్ట్ ఇంపార్టెన్స్ లిటరల్గా. ఎందుకు అంటే రితు కోసం ఒక వీకెండ్లో సాక్రిఫైస్ చేశాడు, ఆ షర్ట్ కోసం అదేదో ఫోటో కోసం సాక్రిఫైస్ చేసేవాడు. డెమాన్ పవన్ కూడా ఇంపార్టెంట్. సుమన్ శెట్టి ఏంట్రా, ఎందుకురా అంత భజన లిటరల్గాను. సుమన్ శెట్టి కూడా ఏం పీకలేడు టాస్క్లో ఏం చేయలేకపోయాడు, అలసిపోయాడు లిటరల్గా. ఎందుకంటే ద టాస్క్ ఈజ్ ఆల్ అబౌట్, ఇప్పుడు ఒక వైర్ నేను కట్టుకుంటాను, ముందు ఒక కడ్డీ దాటి ముందుకెళ్తాను, మళ్ళీ వెనక్కి రావాలి. ఆ చుట్టేసి ఉంటుంది కదా ఇష్టం వచ్చినట్టు, ఆ చిక్కుముళ్ళన్నీ విప్పుకుంటూ దాటుకుని ఒంటికి చుట్టుకుని బయటకు వచ్చి ఆ చిక్కు అంతా తీసేసి అంతికించాలి లిటరల్గా. టాస్క్ పేరే చుక్కముళ్ళు లిటరల్గాను. ఫస్ట్ వచ్చేసి మన యాజ్ యూజువల్గా టాస్క్ స్పెషలిస్ట్ అండ్ ద బెస్ట్ టాస్క్ పర్ఫార్మర్ ఆఫ్ దిస్ ఎంటైర్ సీజన్ ఇమాన్యుల్ వచ్చేసాడు. తన రోప్ని ఏంటంటే లాస్ట్లో కొంచెం అంటే చుట్టుకోలేదు. సో సంజన ఏంటంటే చుట్టుకో అని చెప్పేసింది, చుట్టేసుకున్నాడు, పెట్టేశాడు. ఇది చూసాడు బర్నీ ఇలా సుమన్ ఏంటి ఎమాన్యుల్ పెట్టేశాడు ఫస్ట్. నో నో సంజన గారు, దిస్ ఈస్ నాట్ రైట్, దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్, యువర్ నాట్ డూయింగ్ రైట్. మనోడికి ఎమాన్యుల్ అంటే పడదు కదా ఒక రకంగా. ఎందుకు? దానికి కారణం ఏంటో మన అందరికీ తెలిసిందే. అప్పుడు ఓటింగ్ రాము అండ్ బర్నీ ఉన్నప్పుడు ఎమాన్యుల్ బర్నీని సేవ్ చేయలేదని కోపం ఉంది లిటరల్గా. రాగానే కట్టప్ప వెన్ను పొడిచావు కట్టప్ప అని ఎంట్రీ ఇవ్వడమే అలా ఇచ్చాడు మనోడు. ఎమాన్యుల్ అలా పెట్టంగానే ఆర్గ్యూ చేశాడు లిటరల్గా బర్నీ. నో ఇట్స్ నాట్ రైట్, నో ఇట్స్ నాట్ డూయింగ్ రైట్, సుమన్ గారు సంజన గారు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్, వాట్ ఆర్ యు డూయింగ్ అంతే ఇలా అరవడం మొదలు పెట్టాడు. లేదండి ఆయన చుట్టుకున్నాడు. ఎమాన్యుల్ వెళ్ళాడు 45 minutes తీసేసుకున్నాడు. ఆయన ఆర్గ్యూ చేస్తాను, ఈయన కూడా బాగానే చెప్పాడు, లేదన్నా నేను చుట్టుకుని వచ్చాను, డోంట్ వర్రీ ఇది అది అని చెప్పి. తర్వాత డెమాన్ పవన్ వచ్చాడు, 30 నిమిషాలు తీసుకున్నాడు. ఇది అయిపోయింది. ఈ లోపల కళ్యాణ్ వచ్చేసాడు. కళ్యాణ్ వచ్చేసిన తర్వాత 20 minutes ఉంది కదా, 20 minutes 25 minutes ఒక్క నిమిషం క్లారిటీగా చెప్తాను. 20 minutes ఉంది కదా, 20 minutes వచ్చేసి పట్టేసుకుని ఉన్నాడు లిటరల్గా. పట్టేసుకుని ఉండి సుమన్ శెట్టి, సుమనన్న రా నువ్వు రా నీకోసం నేను ఆపాను, సుమనన్న రా, సుమనన్న నువ్వు రావాలి, సుమనన్న నీకోసమే, నువ్వు నా పేక నుంచి వెళ్ళిపో అన్న, సుమనన్న నా మీదెక్కేసి వెళ్ళిపో. బాబోయ్ నాకు లిటరల్గా నువ్వు రే ఏంట్రా మీరు సుమనన్న కోసం ఇట్లా ఏంట్రా మీరు అందరూ సుమనన్న దృష్టిలో మంచోడైపోదాం అన్న. సుమనన్న ఇంప్రెస్ అయితే మీకేం వస్తుందిరా? సోషల్ మీడియాలో సుమనన్నకు పెద్ద ఫేమ్ లేదురా. ఇవి గత 2-3 వారాలుగా చెప్తున్నాను. సుమనన్నకి ఫస్ట్ వీక్స్లో ఉన్నంత క్రేజ్ ఇప్పుడైతే లేదు. మీరు హ్యాష్ ట్యాగ్ పెట్టి సుమనన్న కొట్టండి, లిటరల్గా ఆయనకు అంత ఫాలోయింగ్, ఆయన విన్నర్ అయిపోతారు అని అంత సీనే లేదు. నేను ఇదే విషయం వాళ్ళ వైఫ్ కూడా ఇండైరెక్ట్ చెప్పారు, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. బట్ ఈ సుమనన్న అని చెప్పి అన్నాడు. సంజన వచ్చి అడ్డుపడింది, మీరు తీసేసుకోండి, అలా పట్టుకుని దాచిపెట్టి ఉండొచ్చు, కాంట్రవర్సీ క్రియేట్ చేయొద్దు అంటే తీసేసుకున్నాడు లిటరల్గాను. తర్వాత ఒకరి తర్వాత వచ్చారు. లాస్ట్కి 15 మిగిలే. సుమన్ శెట్టి లాస్ట్గా అలసిపోయి అని వచ్చేసాడు, 15 తీసుకున్నాడు. 15 తీసుకుంటే ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకున్నారు. దానికంటే సంజన అడ్డుపడింది. ఎక్స్చేంజ్ అనేది బిగ్ బాస్ని అడగాలి, బిగ్ బాస్ ఎస్ అంటేనే తీసుకుంటాం ఇది అని చెప్పి. ఈ మధ్యలో దివ్య ఒకరిది, నువ్వు తీసుకో, ఎవరు ఆపారు ఏంటి, ఎవరు ఆపేది ఏంటి, అసలు నడుముకి కట్టుకోవాలని రూలే లేదు, మేము ఒక్కసారి చుట్టుకుని మిగతా మెడకి చుట్టుకుంటాం, భుజాన్ని చుట్టుకుని ఎక్కడైనా చుట్టుకుంటాం ఏంటి మీరు అని చెప్పి కేకి నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ అనేది ఇంతకుముందు సీజన్స్లో కానీ ఇంకో వేరే లాంగ్వేజ్ సీజన్స్లో కానీ రోప్ అనేది జనగా నడుంగే కట్టుకుంటారు, భుజానికి మెడకి ఎవరు కట్టుకోరు. బేసిక్ కామన్ సెన్స్ లిటరల్గాను. రోప్ అనేది నడుంకి కట్టుకుని అది దాటుకుంటూ వెళ్ళి అది నడుం దగ్గర నుంచి విప్పి కుక్కెంకి వేలాడదీయాలి లిటరల్గాను. అది బేసిక్ టాస్క్. ఈ దివ్య ఏంటంటే పిచ్చి ఆర్గ్యుమెంట్, మేము ఒకసారి నడుముకి చుట్టేసుకుని తర్వాత మేక పెట్టుకుంటాం, తలకి పెట్టుకుంటాం, ఇది అది అంటుంది. అమ్మా ఏం ఆర్గ్యుమెంట్, నోరు ఉంది కదా అని చెప్పి పడిపోతుంది ఈ పిల్ల. ఇప్పటికీ సంజన చెప్తోందమ్మా నేను నీతో మాట్లాడట్లేదు, ప్లీజ్ డోంట్ అంటే యూ డోంట్ నీడ్ టు టాక్, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, దిస్ ఇస్ నాట్ అబౌట్ యూ. అంటే మీరు ఏంటంటే భూమి మీ చుట్టే తిరుగుతుంది అనుకుంటున్నారా మీరు? ఐ విల్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఆడియన్స్, ఐ విల్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హౌస్ మేట్, ఐఎమ్ వన్ ఆఫ్ ద హౌస్ మేట్, ఐ విల్ టాక్. నాకు ఆయాసం వస్తుంది లిటరల్గా, అలా అరుస్తూ ఉంది లిటరల్గాను. ఈ మధ్య సుమన్ శెట్టి వెళ్ళి ఆయనకు అసలే సంజన అంటే చిరాకు లిటరల్గాను ఫస్ట్ వీక్ నుంచి. ఈ విషయం గురించి కూడా వాళ్ళ వైఫ్ చెప్పారు, తర్వాత చెప్తారు. సో సంజన దగ్గరికి వెళ్ళి ఏంటి సిస్టర్, బోర్డు అక్కడ పెట్టేశాడు కదా, బోర్డు మించే తీసుకున్నాను కదా, ఎందుకు సిస్టర్ ఇది అది నా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆవిడ కూల్గా చెప్తోంది, అలా కాదు సుమన్ అన్న, ఎక్స్చేంజ్ ఉండదు, అట్లా కాదు అంటే విసుక్కున్నాడే, ఇచ్చేయి ఆవిడ విసుక్కున్న, ఆవిడ ఇవ్వట్లేదు, ఒప్పుకోవట్లేదు అని చెప్పి 15 ఇచ్చేయని చెప్పి అప్పుడే ఈ దివ్య ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది.
లాస్ట్‌కి ఏంటంటే సంజన గారు చాలా కూల్‌గా హ్యాండిల్ చేశారు. ఏంటంటే ఆహ్, ఎవరెవరికి ఎంత టైం వచ్చిందంటే అందరి టైములు చెప్పే ముందు మీకు ఓకేనా? సుమన్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటే కళ్యాణ్‌తో మీకు ఓకేనా? ఇంకెవరికైనా అభ్యంతరం ఉందా? లేదా? ఉందా? లేదా? అని అడిగేసి ఆవిడేంటంటే లిటరల్‌గా ఓకే. యూ కెన్ ఎక్స్‌చేంజ్ అంటే సుమన్ శెట్టికి 20 నిమిషాలు వచ్చింది. కళ్యాణ్ ఏమో 15 మినిట్స్ తీసేసుకున్నాడు. కళ్యాణ్ అంత త్యాగం చేయాల్సినంత అవసరం లేదు. బట్ ఆయన మంచి గుణం అలా అనుకోవాలి అంతే. మంచోడు అలా చేశాడు, ఇచ్చేశాడు. ఓకే. కొన్ని కొన్నిసార్లు సెల్ఫిష్ ఉండదు చెప్పా లైఫ్లో. మరీ అంత సెల్ఫ్లెస్గా ఇచ్చేయాల్సినంత అవసరం లేదు. పోన్లే ఇచ్చాడు 5 నిమిషాలే కదా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మరీ 50 నిమిషాలు 30 నిమిషాలు అంటే అనుకోవచ్చు, కానీ 5 నిమిషాలు పెద్ద మ్యాటర్ ఏం కాదు కాబట్టి కళ్యాణ్ ఇచ్చేశాడు. ఇది అయిపోయిన తర్వాత హౌస్లో బోర్డు మీద ఏంటంటే సుమన్ శెట్టి ఫోటో వచ్చింది. ఆయనకి ఏంటంటే 16th యానివర్సరీ ఆయనది, వాళ్ళ మిస్సెస్ది 16th యానివర్సరీ ఆఫ్ మ్యారేజ్. ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఏంటంటే వీళ్ళందరూ కలిసి చదివారు. మనోడు ఎమోషనల్ అయిపోయాడు, ఏడ్చేసాడు లిటరల్గా. చదవలేకపోయాడు బేసికల్గా, ఎమోషనల్ అయిపోయి. సో రితు చదివింది. అందులో ఉండాల్సినవి ఉన్నాయి. వైఫ్ ఒక హస్బెండ్కి ఏం రాసుకుంటారో అవన్నీ ఉండాల్సినవి ఉన్నాయి. తనకు ఒక డ్రెస్ వచ్చింది. ఆ డ్రెస్ వేసుకున్నాడు. డ్రెస్ వేసుకున్న తర్వాత గార్డెన్ ఏరియాలో, మీరు వెనక చూస్తున్నారు కదా ఈ ఫోటో, ఈ గార్డెన్ ఏరియాలో అక్కడ తెర ఇస్తుంది. ఆ తెర వెనక ఆవిడ కూర్చున్నారు. ఆవిడ మెల్లిగా తెర లేపారు. ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చారనమాట. కాకపోతే దీని ముందు ఒక సీన్ జరిగింది. బిగ్ బాస్ ఏంటంటే కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు. మీకు టైం ఏమైనా స్వాప్ చేసుకోవాలని ఉందా అంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. టైం స్వాప్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొకరి టైంలో తీసుకోవచ్చు అని చెప్పేసి ఆయన అన్నాడు. బిగ్ బాస్ మీరే కొంచెం దయ్యుంచి నాకు కొంచెం టైం ఇవ్వండి అంటే, అలా దొబ్బదమ్మా, నీకు కావాలంటే స్వాప్ చేసుకో, లేదంటే ఇంకో దాంట్లో తీసుకో అని అన్నాడు. నేను ఎవరిని బాధ పెట్టను, ఎందుకంటే ఎవరు నాకు ఇవ్వరు కాబట్టి, అలాగా టైం ఇది పర్సనల్ టైం కాబట్టి లైట్ తీసుకున్నాడు. ఈ లోపల వీళ్ళ వైఫ్ వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడుకున్నారు. కొంచెం నాకు ఆక్వర్డ్‌గా అనిపించింది అది చూడడానికి. ఎందుకంటే సుమనన్న కొంచెం మరీ ఎక్కువ మిస్ అయిపోతున్నట్టు ప్రేమ ఒలకబోసాడు. అంటే దట్స్ ఓకే. అయన్నీ ఫైన్. అవన్నీ అవుతా ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువ మిస్ అవుతే, బాగా గ్యాప్ వస్తే అవన్నీ అవుతా ఉంటాయి. సో దట్స్ ఫైన్. జనరల్‌గా ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకున్నారు అంతే. పిల్లలు స్కూల్‌కెళ్ళారా? ఓకే. అందరూ బాగున్నారా? మీ హెల్త్ ఎలా ఉంది? ఇవి నువ్వు తీసుకొచ్చావా? ఈ పావు బాజీ ఇంకా బొబ్బట్లు తీసుకొచ్చినట్టున్నారు. ఇది చేసావా? ఇది అది అని. కాకపోతే ఆవిడ ఈ డిస్కషన్ అంతా పక్కన పెడితే ఆవిడ ఒక వాల్యుబుల్ మాట అన్నారు. ఏంటంటే ఆ సంజన విషయంలో మీరు పట్టించుకోకండి. ఓకే. ఊరికే పట్టించుకోకండి. ఎక్కువ మేము కొంచెం అప్సెట్ అయ్యాం ఆ విషయంలో అని అన్నారు. అంటే నాకిదేం అర్థమైంది ఏంటంటే, ఊరికే ఆవిడని నామినేట్ చేస్తూ ఆవిడ మీద ద్వేషం పెంచేసుకోకండి. పక్కన పెట్టండి ఆ విషయం అని అన్నట్టు నాకు అనిపించింది. మరి ఎవరు ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నాను. నాకేమనిపించిందంటే, ఊరికే సంజన గారి విషయంలో ఊరికే అలాగ ఆవిడతో ఆర్గ్యూ చేసి అవన్నీ కొంచెం పక్కన పెట్టండి. మీరు మీ గేమ్ ఆడుకోండి. అది చాలు. మీరు ఇవన్నీ పట్టించుకోకండి అని అన్నారు. ఇంకో విషయం ఒకటి అన్నారు. మీరు విన్నర్ అవ్వకపోయినా పర్లేదు. నాకు మీరు సెకండ్ వచ్చినా, థర్డ్ వచ్చినా, ఫోర్త్ వచ్చినా, ఏ పొజిషన్‌లో వచ్చినా మీరు పర్లేదు అని అన్నారు లిటరల్‌గా. అంటే ఇండైరెక్ట్‌గా ఆవిడ ఏం చెప్పిందంటే, నాన్న ఏవండీ మీరు విన్నర్ అవుతారు అనే హోప్స్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే మీరు వస్తే థర్డ్ రావచ్చు, ఫోర్త్ రావచ్చు, సెకండ్ రావచ్చు, ఫిఫ్త్ రావచ్చు. విన్నరే అవ్వాల్సిన అవసరం లేదు అని ఆవిడ చెప్పింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, షీ నోస్ వాట్స్ హ్యాపెనింగ్ outside, what is the vibe and who is projected as the winner of this season or second or third ఎవరో ప్రొజెక్ట్ అవుతారని ఆవిడ తెలిసిపోయింది. సో ఆవిడ ఇండైరెక్ట్గా చెప్పింది, మీరు నాకు విన్నర్ అవ్వకపోయినా పర్లేదు, కాకపోతే మీరు సెకండ్ థర్డ్ ఫోర్త్ వచ్చినా పర్లేదు, మీరు మీ గేమ్ ఆడండి అని చెప్పింది. అది ఆయన సుమన అర్థం చేసుకుంటే బెటర్. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ ఇస్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ ఏంటంటే, ఆవిడ తనూజాకి దూరంగా ఉండండి. ఎందుకు అంటే ఆవిడ ఎవరు ఎక్కువ హైప్ ఉందో వాళ్ళ దగ్గర ఉంటుంది. మంచిగా మాట్లాడితే మీరు నమ్మొద్దు. సో కొంచెం దూరం పెట్టండి అన్నారు. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, తనూజ అనే అమ్మాయి ఎవరి దగ్గర అయితే పాపులారిటీ ఉందో, ఓకే, బయట పాపులారిటీ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళతో ఎక్కువ ఉంటుంది, వాళ్ళతో మంచిగా చేసుకుంటుంది. సో ఆమె ఏంటంటే షీ యూజెస్ అదర్ పర్సన్స్ పాపులారిటీ అని ఆవిడ ఉద్దేశం. హైప్ అంటే సీజన్లో హైప్ అని కాదు. సుమన్ శెట్టి ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ పీపుల్ అమాంగ్ ద ఎగ్జిస్టింగ్ పీపుల్. ఉన్న వాళ్ళలో సుమన్ శెట్టి చాలా పాపులర్ బికాజ్ ఆయన ఫిలిం ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. సో అందుకు తనూజ ఆయనతో ఫ్రెండ్లీగా ఉండడానికి సుమ్ము, క్యూటీ, బుజ్జి, సుమ్ము, ఐ లవ్ డార్లింగ్ మా బుజ్జి అని అంతా ఎందుకు ఉంటుంది అంటే, నువ్వు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చావు, నీతో ఎక్కువ ఉంటే నీ ఓట్స్, నువ్వు లేనప్పుడు నీ ఓట్స్ తనకి పడతాయి అన్నట్టుగా చెప్పింది, విచ్ ఈస్ 100% మేకింగ్ సెన్స్.
అందరూ హైప్ అంటే సీజన్‌లో ఆయన ఏదో టాప్ విన్నర్ అని కాదు. హైప్డ్ క్యాండిడేట్ అంటే లిటరల్‌గా ఈ ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న వాళ్ళల్లో షీ హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఫిగర్. అంటే బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనతో ఆయనతో మంచిగుంటే బెనిఫిట్ అవుతుందని చెప్పి ఉంటుంది అని అంటున్నారు. అది నేను డీప్‌గా ఆలోచిస్తే మీరు 'బర్నీ' విషయంలో కూడా అంతే. ఇప్పుడు బర్నీ ఈజ్ సీజన్డ్ ఆర్టిస్ట్. సీజన్డ్ ఆర్టిస్ట్ అంటే చాలా కాలం నుంచి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ సీరియల్ ఇండస్ట్రీలో కానీ ఉన్న అతను. ఆయన్ని ఫస్ట్ నుంచి మంచిగా చేసుకుంది ఈ మేడం లిటరల్గా, ఎవరు, తనుజ మేడం లిటరల్గా. ఎందుకు? బికాస్ ఆయనతో ఉంటే బాండింగ్ చేసుకుంటే ఈయన నామినేషన్ లేనప్పుడు ఆ ఓట్లు పడతాయి, ఇది అది అని చెప్పేసి అదొక స్ట్రాటజీ. అది నేను తప్పను, తనుజ చేసిన స్ట్రాటజీ తప్పని నేను అన్ను. కాకపోతే ఈ నిజం ఏంటంటే బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. లైక్ ఇక మిస్సెస్ సుమన్ శెట్టి గారికి తెలవడం. అండ్ ఆవిడ ఏంటంటే చెప్పింది సుమన్ శెట్టికి, ఇట్లా బాబు ఏమండి మీరు కొంచెం ఆ క్యాండిడేట్ కొంచెం దూరంగా పెట్టండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది లిటరల్గాను. విచ్ మేక్ సెన్స్. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, సుమన్ శెట్టి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఫిగర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన కొంచెం సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది, సపోర్ట్ ఉంది. సో ఆయనతో ఉంటే నాకు బెటర్ అవుతుంది అని ఉంది లిటరల్గాను. అదే తప్ప నాకు ఎప్పుడు జెన్యున్ బాండింగ్ అంటూ తనూజ అండ్ సుమన్ శెట్టి మధ్యన ఏమో కనబడలేదు. అందరూ అంతే, భజన బ్యాచే. అందరికీ తెలుసు సుమన్ శెట్టి మంచి ఫాలోయింగ్ ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడు, కొంచెం మంచిగా ఉంటే బాగుంటుందని. నాకు ఎవరైతే న్యూట్రల్గా అనిపించారంటే దెమాన్ పవన్ ఒకటే న్యూట్రల్గా అనిపించాడు లిటరల్గాను. ఆ విషయంలో సుమన్ శెట్టితో ఉండడంలో న్యూట్రల్ ఆయన ఒక్కడే అనిపించాడు. మిగతా వాళ్ళు అందరూ భజన బ్యాచే లిటరల్గాను. సుమ్ము 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 సుమన్ ఇవాళ టాస్క్లో అబ్బా నీరసం తెప్పించారు లిటరల్గా. ఆ సుమన్ 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 భజన బాబో, ఎవరైతే త్యాగాలు ఎందుకురా, అందరికీ ఫ్యామిలీలు ఉన్నాయి, అందరూ కలవాలనుకుంటున్నారు, మీకోసం మీరు ఆడండి. ఎందుకు అంతలా త్యాగాలు చేసి అన్న 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 ఆయనకి ఏమో ఆయన ఆడుకుంటాడు కదా, ఆయన త్యాగం చేస్తాడేట్రా మీకేమన్నాను. సరే వదిలే, వాట్ ఎవర్ సెడ్ అండి. సుమన్ శెట్టి గారు వైఫ్ వెళ్ళిపోకముందు ఒక డాట్ బోర్డు పెట్టారు. అందులో ఏంటంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టారు, చికెన్, ఐస్ క్రీము, గీ ఇవన్నీను. ఆవిడ డాట్ వేయమన్నారు. వీళ్ళు పక్క నుంచి చెవు కొరికేస్తున్నారు వీళ్ళు. సుమన్ గారికి చికెన్ అంటే ఇష్టం లేదు, ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, సో మీరు అది వేయండి ఇది వేయండి అంటే ఆవిడ ఒక మాట అన్నారు లిటరల్గా, నాకు బాగా నచ్చింది. మీకోసం ఆడుతున్నట్టు చెప్తారేంటి అని అన్నారు లిటరల్గాను. అది నోరు మూసుకున్నారు లిటరల్గాను. ఎందుకు నోటి తోల లిటరల్గా ఈ పక్కన ఉన్న లేడీస్కి మీకోసం ఆడుతున్నట్టు చెప్తారేంటి అని ఇండైరెక్ట్గా అన్నారు. ఆవిడ వేశారు, గీ మీద పడింది. ఆవిడ ఇగో వెనక ఈ పాట ప్లే చేశారు, ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ పాట పాడారు. ఆవిడ అందరూ చుట్టేశారు, డ్యాన్స్లు వేశారు. ఆవిడ టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. మనోడు క్లౌడ్ 9 ఇంకా ఆనందంలో మునిగి తేలాడు లిటరల్గాను. ఇది అయిపోయిన తర్వాత తనూజ వాళ్ళ సిస్టర్ ఫస్ట్ నేను చూసి వెనక నుంచి హీరోయిన్ కృతి శెట్టి వచ్చిందేమో అనుకున్నాను. నాకు వెనక ఆవిడ ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత బ్యాక్ నుంచి, అదే వెనక నుంచి చూపించారు ఆవిడ జడ, ఆవిడ ఆవిడ వెనక నుంచి చూసినా నేను ఇంకా యాక్ట్రెస్ కృతి శెట్టి వచ్చింది అనుకున్నాను లిటరల్గాను. బట్ వాళ్ళు ఏదో కన్నడలో మాట్లాడుకున్నారు, కింద సబ్ టైటిల్స్ చేశారు. బేసిక్గానే అర్థమైపోతుంది ఏం మాట్లాడుకున్నారో. ఆ కన్ఫెషన్ రూమ్లో చిన్న పాపను పెట్టారు, వాళ్ళ పెద్దక్క కూతురు అనుకుంటాను. ఆమె తీసుకుని బుజ్జగించి ఇవన్నీ ముద్దులాడడం. ఆ పిల్లోడు మాత్రం పిల్ల సారీ నాకు తెలీదు, బట్ చాలా క్యూట్ అనిపించింది లిటరల్గా చిన్నపిల్ల. అండ్ తను ఆడుకుంటూ ఈ లోపల వీళ్ళ పెళ్ళి కాబోతున్న ఈ అమ్మాయి రావడం, వీళ్ళు మాట్లాడుకోవడం. ఒకటే చెప్పింది, నేను అమ్మని అక్కని కంట్రోల్ చేయలేకపోతున్నాను, వాళ్ళు ఊరికే ఏడుస్తున్నారు, ఎందుకంటే నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి. అసలే పెళ్ళుంది నాకు లిటరల్గాను, ఆ టెన్షన్లో నేనున్నాను. నువ్వు ఇక్కడ ఏడవడం ఆపు, ఎందుకంటే నువ్వు ఒకసారి ఏడవడం మొదలు పెడితే అమ్మ చూస్తుంది, అమ్మ చూసి రైట్ అంతా 2 రోజులు ఏడుస్తుంది, నాకు ఫోన్ చేస్తుంది, వాళ్ళ ఎపిసోడ్ చూసావా అది ఏడ్చింది, అది కరెక్ట్ కాదు, ఏడుస్తుంది, ఇది అది అది అని చెప్పి నువ్వు ఏడవడం ఆపే అని చెప్పింది. ఎక్కడో ట్విట్టర్లోనే ఎక్కడో చూశాను, నువ్వు చిరాకు పడుకో అని కూడా చెప్పినట్టుంది. మరి ఎపిసోడ్లో కట్ చేసినట్టున్నారు. నువ్వు హ్యాపీగా నార్మల్గా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండు అని చెప్పారనమాట. ఆ పిల్ల పాపం కొంచెం చిన్నపిల్ల ఉంది, చెప్తుంది ఇలా ఫ్యామిలీలో నువ్వు చేసే ఈ ఎమోషనల్ దీని వల్ల ఇంట్లో అందరూ సఫర్ అవుతున్నారు తల్లి, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, నాకు పెళ్ళి ఉంది, నేను పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఇలాంటివన్నీ చేయమాక తల్లి అన్నట్టు చెప్పింది, నీట్గా చెప్పింది. ఆమె అర్థం చేసుకున్నట్టుంది. తర్వాత ఏంటంటే శ్రీమంతం కాదురా, దాన్ని ఏంటంటే అది ఏమంటారు నాకు తెలియదు బాస్, అది తప్పు, నేను తప్పుగా మాడితే క్షమించండి. పసుపు పూసారు, దండాలు పెట్టారు, ఆవిడ వెళ్ళిపోయింది లిటరల్గా. లాస్ట్లో
పెళ్లి కూతురుని చేయడం అనుకుంటా. పెళ్లి కూతురుని చేశారు. పెళ్లి కూతురు చేసేటప్పుడు అవన్నీ చేస్తారు కదా! అది ఎసన్న సారీ. పెళ్లి కూతురుని చేసేటప్పుడు ఆ పసుపు, గిసుపు అన్నీ రాస్తారు కదా! అది బొట్టు పెడతారు. అదేదో అవన్నీ అంత డీటెయిల్‌గా ఏం చేయలేదు. బట్ ఇయన్నీ పసుపు రాయడం ఇవన్నీ చేశారు. దండాలు పెట్టారు. భరణి గారికి ఏంటంటే దండం పెట్టింది. పాపం పెద్ద ఇంట్లో పెద్ద పెద్ద ముత్తైదువు కదా! పెద్ద మనిషి కదా! ఆయనకి దండం పెట్టింది. బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, ఎళ్ళిపోయారు. లాస్ట్‌లో ఏంటంటే ఒక చిన్న కట్ సీన్. సుమ్ము, సుమ్ము అని మళ్ళీ తనుజ స్టార్ట్ చేసింది. ఎమాన్యుల్ ఏమో ఇక్కడి నుంచి సుమనన్న అని అంటే బెటర్ ఏమో అని అన్నారు. ఎందుకు అంటే వార్నింగ్ వచ్చింది గట్టిగాను. నువ్వు సుమనన్న అని పిలువు అంటే దివ్య ఏమో దూరం నుంచి కూర్చొని జైలు పక్కన కూర్చొని ఏంటి ఇంకా మేము సుమ్ము, క్యూటీ అని పిలవకూడదా అంటే పిలవకూడదా. అప్పుడు తనుజ ఏమో విసుక్కుంది. పిలవకూడదంట, సుమనన్న అనాలంట. విసుక్కున్న అది అయిపోయింది. అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. ఇది వాళ్ళు జరిగిన ఎపిసోడ్. నాకు నచ్చని విషయాలు ఏంటి అంటే ఆ సుమనన్న భజన, త్యాగాలు, సాక్రిఫైస్లు ఎందుకురా? ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? మీకు ఏంటి ఏమొస్తుంది మీకు ఇవన్నీ చేయడం వల్ల? ఎందుకు ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి మీరు ఇట్లా ఓ దేవతల్లాగా ఇయన్నీ చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు లిటరల్‌గాను. మీకెందుకో అనిపిస్తుందో కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఆపండ్రా బాబు, మీ గేమ్ ఆడుకోండి. కళ్యాణ్ ఓకే ఫైన్, త్యాగం చేస్తావు. ఈ 15 నిమిషాలు 20 నిమిషాలు వచ్చిందని 15 నిమిషాలు చేస్తావు. ఇంకా ఆపేయి. ఇంక ఇందులోంచి నువ్వు డబ్బు ఇంకా టైం ఇచ్చేసి ఇంత త్యాగమూర్తి అయిపోకరా బాబు. చూడు చిరాకు వస్తుంది. దేనికైనా లిమిట్ ఉంటుంది. ఆపేసే లిటరల్‌గా న్యూట్రల్‌గా ఉండు. ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేయి. ఏంటి సుమనన్నకి 5 నిమిషాలు తక్కువైపోతే ఏమైపోద్ది? ఏం జరగలేదు కదా ఇవాళ. 5 నిమిషాలు మిస్ అయిపోతే ఏం జరగలేదు. అంత ఓవర్‌గా బిల్డప్‌లు ఇచ్చేసి అంత ఓవర్‌గా చేసేసి సుమనన్న కోసం చేసేయండి, సుమనన్న కోసం చేసి సుమనన్న నా మీంచి తొక్కుకుంటూ వెళ్ళిపో, నన్ను ఎత్తిమించి నడుచుకుంటూ వెళ్ళిపో. ఎందుకు ఎంత ఓవర్ యాక్షన్? అవన్నీ వద్దు, ఆపండి. నార్మల్గా గేమ్ ఆడండి. ఇది చేసుకుంటే బాగుంటుంది. సరే, 20 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాం. ఎక్కువ బోర్ చేయను. వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం. రేపు ఇంకా డెమాన్, ఎమాన్యుల్ రావచ్చు, పేరెంట్స్ రావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ కళ్యాణ్స్ పేరెంట్స్ అరైవల్ అండ్ ఐ హోప్ సంజన ఆల్సో గెట్స్ టు సీ దేర్ ఫ్యామిలీ. ఇది నేను మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్ బాయ్.